ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఉదాత్త కథా చిత్రం కళాతపస్వి విశ్వనాథుని అపూర్వ సృష్టి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించిన స్వాతిముత్యం. మనసు ఎదగని అమాయకుడైన శివయ్యకు భర్త పోయి చిన్న పాపడితో బాధలు పడుతున్న లలితకు మధ్య విశ్వనాథుడు పెనవేసినటువంటి అనురాగ బంధమే స్వాతిముత్యం చిత్రకథ. శివయ్యగా కమల్ హాసన్, లలితగా రాధిక తమ తమ పాత్రల్లో మహోన్నతంగా నటించారు. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్కి, ఉత్తమ దర్శకుడిగా విశ్వనాథ్ గారికి నంది పురస్కారాల్ని అందించిన ఈ చిత్రానికి లయరాజు ఇళయరాజా గారు అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. రాజాగారి సంగీతంలో బాలుగారు, జానకి గారు ఆలపించిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీరామ్ అండ్ కల్పనాని. మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీడే మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధు అణువు అణువు ప్రణయ మధు అనువు సుమధనువు మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే. శిరసుపై నీ గంగనై మరుల జల కాలాడని సగము మేనా గిరిజనై పగలు రేయి ఒదగని హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం వెలిగిపోని రాగదీపం వేయి జన్మలుగా మనసు పలికే మౌన గీతం నీడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే. ఆ
జామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే మమతలొలికే స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు అందెలు పిలిచిన అలికిడి మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడన నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనవే నువ్వు ఉండాల్సిన ప్లేస్ అది కాదు. రా రా అని పిలుస్తుంది ఈ కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. కల్లు కల్లున గుండె చల్లన పిల్ల ఈడు తుళ్ళి పట్టరి శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. క్షణమాగక తనువు నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. మీరాలలో అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తెక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. హే పిల్ల కవిరలు పట ఇరుకు పసందు కళ్ళనమయక విపద చేయదు ఏ కదా. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రు మందిని చూపు నాకే మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరట. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్తారు. ఏ పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెను గాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం
పాడుతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. తనలోన తోరుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. జో అచ్యుతానంద జో జో ముకుంద నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. లాలి పరమానంద రామ